హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ మన రెసిపీ బిస్కెట్స్తో పాయసం. ఎప్పుడు తినే పాయసం కాకుండా ఇలా బిస్కెట్స్తో ఒకసారి పాయసాన్ని ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. డిఫరెంట్గా కొత్త టేస్ట్తో సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో 1.5 కప్పు పాలని తీసుకోండి. నేను పచ్చి పాలని తీసుకుంటున్నాను. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక పొంగొచ్చేంత వరకు పాలని మసల పెట్టుకోవాలి. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత దీన్ని ఒకసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. 1/2 కప్పు షుగర్ అయితే స్వీట్నెస్ సరిపోతుందండి. మీకు ఎక్కువగా కావాలంటే 3/4 కప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ షుగర్ అంతా కరిగే వరకు పాలని మసల పెట్టుకోండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి నేను గుడ్ డే బిస్కెట్స్ని తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. 4 బిస్కెట్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. బిస్కెట్స్ని యాడ్ చేసుకునే ముందు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బిస్కెట్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అంతా మెత్తగా అయిపోయి ఇలా దగ్గరికి అయిపోతుందండి. ఇలా అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. దాంతోపాటు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా ఇలా సింపుల్గా బిస్కెట్ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు తినే రొటీన్ పాయసం కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.